నమస్తే మిత్రులారా, నేను మీ జోకా విజయ్ కుమార్, అడ్వకేట్ కాకినాడ. ఈరోజు మరొక ఇంపార్టెంట్ విషయం అంటే కొత్తగా ఇప్పుడు మనం అంతా కూడా మొబైల్ ప్రపంచం అయిపోయింది. అలాగే మొబైలు, టీవీ, లేకపోతే సీసీ కెమెరాలు ఇవన్నీ కూడా ప్రస్తుతం అందులోకి ట్రెండింగ్ జరుగుతున్నాయి. దాని గురించి మీకు చెప్పాలనే ఉద్దేశంతో నేను మీ ముందుకు వచ్చాను. ఏంటంటే అది మనం ఏదైనా ఒక ఇన్సిడెంట్ని మొబైల్ ద్వారా కానీ సీసీ కెమెరా ద్వారా కానీ రికార్డింగ్ చేసి, అంటే ఏదైనా గొడవ జరిగినప్పుడు కానీ, దొంగతనం జరిగినప్పుడు కానీ, యాక్సిడెంట్ జరిగినప్పుడు కానీ ఆ మొబైల్ సీసీ ఫుటేజ్ని ఒక పోలీస్ స్టేషన్ కానీ కోర్టుకి కానీ పంపిస్తే దానితో కేసు కట్టేస్తారో అది చాలు అని చాలామంది అనుకుని వాటిని డిలీట్ చేస్తూ ఉంటారు. కానీ అలా చేయకూడదు. భారతీయ సాక్ష్యాధినియం 2023 సెక్షన్ 23 అంటే పాతది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ 65B ప్రకారం మనం ఈ సాక్ష్యాన్ని కోర్టు ద్వారా నిర్ధారించుకోవాలంటే ఖచ్చితంగా ఎక్స్పర్ట్ దగ్గర ఒక సర్టిఫికేట్ మనం తయారు చేసుకోవాలి. ఎలాగంటే మనం ఎక్స్పర్ట్ దగ్గర ఈ మొబైల్ ఏ మొబైల్ వాడామో ఆ మొబైల్ని యాజ్ ఇట్ ఈజ్గా తీసుకెళ్ళి ఎటువంటి మార్పులు చేయకుండా ఆ మొబైల్ని ఆ ఎక్స్పర్ట్ దగ్గర తీసుకెళ్తే ఆ ఎక్స్పర్ట్ ఖచ్చితంగా ఆ మొబైల్తో అతనికి కూడా ఒక రకమైన సిస్టమ్ని యాక్సెస్ చేసి ఒక ఇన్స్టిట్యూట్ ఉండాలి. ఆ ఇన్స్టిట్యూట్లో ఈ మొబైల్ని తీసుకెళ్ళి ఇస్తే మనం ఏ కంపెనీ మొబైల్ వాడాం, మొబైల్లో రకరకాల ఉంటాయి. యాపిల్ ఫోన్ ఉంటుంది, ఓప్పో ఫోన్ ఉంటుంది, లేకపోతే ఇలాగ రకరకాల ఫోన్లు ఉంటాయి. ఆ ఫోన్ని అతని దగ్గర తీసుకెళ్తే అతను ఆ ఫోన్ ద్వారా అతను వాడే సిస్టమ్ కూడా, అంటే ఏ రకమైన సిస్టమ్తో చేస్తున్నాడో దాని ఐపీ అడ్రస్, అంటే ల్యాప్టాప్ వాడచ్చు, డెస్క్టాప్ వాడచ్చు, దానికి ఐపీ నెంబర్ కూడా ఉంటుంది. అలాగే ప్రతి మొబైల్కి ఈఎంఐ నెంబర్ ఉంటుంది. అలాగే సీసీ ఫుటేజ్లు కానీ వీటికి కానీ వాటికి కూడా ఈఎంఐ నెంబర్లు ఉంటాయి. ఈ నెంబర్లన్నీ కూడా వాటిలో ఒక సిస్టంలో ఎక్కించుకుని దాన్ని ఒక పెన్ డ్రైవ్లో పెట్టి ఆ పెన్ డ్రైవ్ పెట్టిన తర్వాత అతను ఒక సర్టిఫికెట్ ఇవ్వాలి. ఎలాగంటే ఇలా నేను పలానా మొబైల్ నా దగ్గర తీసుకొచ్చారు, పలానా ఇన్సిడెంట్ జరిగింది, ఈ టైంలో తీసుకొచ్చారు, దాన్ని నేను ఎటువంటి మార్పులు చేర్పులు చేయకుండా యాజ్ ఇట్ ఈజ్గా నేను ఎక్కించిస్తున్నాను. దానికి వాళ్ళు తెచ్చిన మొబైలు ఈ కంపెనీ మొబైలు, దాని ఈఎంఐ నెంబర్ ఇది, అలాగే దాని నేను ఎక్కించిన సిస్టమ్ ఈ ల్యాప్టాపా డెస్క్టాపా, దాని ఐఎంఐ నెంబర్ ఇది, మన ఐపీ నెంబర్ ఇది అని చెప్పేసి ఇవన్నీ కూడా ఒక సర్టిఫికేట్ కింద పొందుపరిచి ఆ సర్టిఫికేట్ని ఇస్తే కోర్టు దాన్ని సెకండరీ ఎవిడెన్స్ కింద తీసుకుంటుంది. అంతే తప్పించి మనం నార్మల్గా ఏం చేసినా కూడా తీసుకోదు. అదే ఒకవేళ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే మీ మొబైల్ ద్వారా రికార్డింగ్ చేసినా, సీసీ కెమెరా రికార్డింగ్ చేసినా దాన్ని డైరెక్ట్గా కోర్టుకు తీసుకెళ్లి కోర్టుకు సబ్మిట్ చేసినా కూడా దాన్ని ఎవిడెన్స్ కింద తీసుకుంటుంది. ఒకవేళ అది కాకుండా చేయాలంటే మాత్రం ఖచ్చితంగా నేను చెప్పిన విధానంలో ఒక సర్టిఫికేట్ క్రియేట్ చేసి ఆ సర్టిఫికేట్ ద్వారా ఇస్తే మాత్రమే కోర్టు తీసుకుంటుంది. అలాగే మనం ఈ మొబైల్ కూడా ఎటువంటి మార్పులు చేయకుండా ఆ కేసు అయ్యే వరకు కూడా మొబైల్ మన దగ్గర ఉంచుకోవాలి. దాంట్లో వీడియోని ఎడిట్ చేయకూడదు, ఎటువంటి అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయకూడదు. యాజ్ ఇట్ ఈజ్గా ఆ మొబైల్ని మనం కోర్టు ఎవిడెన్స్ టైంలో సబ్మిట్ చేస్తేనే ఆ కేసు నిలబడుతుంది. కాబట్టి ప్రస్తుతం జరిగే, అలాగే మీరు వాయిస్ రికార్డింగ్ కూడా ఇదే వర్తిస్తుంది. ఒకవేళ వాయిస్ రికార్డులు ఎవరైనా మనం తిట్టినా చేసినా కూడా వాయిస్ రికార్డింగ్లో కూడా ఇదే వర్తిస్తుంది. కాబట్టి సోదరులారా, ఖచ్చితంగా ఈ విధానం పాటించండి. మీకు వచ్చిన ఏమైనా బాధ కలిగినా, ఏమైనా నష్టాలు జరిగినా, ఏం జరిగినా సరే ఈ విధానంలో చేసి ఖచ్చితంగా మీరు లాభం పొందండి. ఇంకా నా నుంచి మంచి వీడియోలు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నీకు డిస్ప్లే మీద నేను నా నెంబర్ ఇస్తున్నాను. నా నెంబర్ నాకు కాల్ చేయండి. నేను ఉచితంగానే చెప్తాను, మీకు పదే చెప్తున్నాను. నేను నాకు ఎటువంటి ఫీజులు వద్దు. అలాగే దయచేసి నాకు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే దానివల్ల ఏంటంటే నేను చేసే కంటెంట్ బాగుందని చెప్పి అందరికీ తెలుస్తుంది. అలాగే కూడా మీ అందరికీ కూడా రీచ్ అవ్వాలంటే షేర్ కూడా చేయండి. ఉంటాను. నమస్తే, మీ జోకా విజయ్ కుమార్.